మేము వేరే వాళ్ళ దగ్గర పోయామనుకోండి, ఆ! మళ్ళీ ఏదో కొర్రీ చేస్తారు మీరు. ఎందుకు హ్మ్. మీ దగ్గరికే రమ్మనండి. నేనెప్పుడు కొరి అయ్యాను సార్. ఆ! నా దగ్గరికి చాలామంది కట్టలు, కట్టలు పట్టుకొనొస్తారు సార్. వాళ్ళందరూ గూడా అంత జ్యోతిష్యంలోకి వచ్చారంటే వాళ్ళకి కొంత గొప్పతనం ఉంటది. ఓకే. కాపోతే రైట్. అందరు కార్డియాలిస్టులు ఒక ముందు రాయాలని లేదు. ఎగ్జాక్ట్‌లీ. మీరు సీనియర్ కార్డియాలజిస్ట్ కాబట్టి మీరైతే బావుంటదంటారంట. బావుంటది. నా దగ్గర రావచ్చు. ఎవరి యెస్. దగ్గరికైనా రావచ్చు. యెస్. యెస్. కానీ ఎవరైనా గానీ మీకు అందుబాటులో ఉన్న మంచి జ్యోతిష్యంలో గ్రిప్ ఉండాలండి. కరెక్ట్. న్యూమరాలజీలో గ్రిప్ ఉండాలి. అలాంటి వాళ్ళ చేత మంచి పేరు పెట్టించుకుంటే బిడ్డలు ఇద్దరికి కవలలు పెట్టారనుకోండి. ఆ! ఇద్దరికీ మంచి నంబర్లు. నిన్నే ఒకళ్ళు చూసా. నిన్నే పేరు పెట్టాను. ఇద్దరు పాపలు. ఇద్దరికీ అదృష్టం కొద్దీ ఈ అమ్మాయికి 37లో పెట్టాను. ఈ అమ్మాయికి 37లో పెట్టాను. ఈ 37 అనేది ఒక అద్భుతమైన నంబర్. ఆ! జీవితంలో చాలా చాలా బాగా పైకొస్తారు. మంచి నంబర్లు ఇద్దరికీ. అది వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ చూడంగానే ఈ అబ్బాయి డాక్టర్ అవుతాడా? ఇంజినీర్ అవుతాడా? జడ్జ్ అవుతాడా? లేకపోతే చార్టర్డ్ అకౌంట్ అవుతాడా? అన్నది తెలుస్తది. దాని ప్రకారంగా మనం మంచి పేరు పెడితే హ్మ్. జీవితం చాలా బాగా ఉంటుంది. అంటే కష్టాలు ఉండవు అంటే ప్రతి ఒక్కళ్ళకి కష్టాలు ఉంటే కరెక్ట్. గానే బంగారం అయినా గానీ కొలువులో వేడి చేసి నలగ కొడితే కానీ బంగారం నగలాగా అవ్వదు. అవును. ప్రతి ఒక్కళ్ళకి కష్టాలు ఉంటాయి కానీ కష్టాలు తక్కువ, సుఖాలు ఎక్కువ. చాలామంది నేను చూశానండి పెద్ద పెద్ద ఆఫీసర్లు లోపల మదన పడుతూ ఉంటారు. లోపల అవును. ఎవరికీ చెప్పుకోలేక అవునండి. చాలా. అవును. అవును. అలాంటి వాళ్ళ నంబర్లు 18 నంబర్‌లో ఉండటం ఇయన్నీ వాళ్ళని కరెక్ట్ చేసిన తర్వాత చాలా బాగా లైఫ్‌లో చాలా బాగా పైకొచ్చారు. ఆ! అందువల్ల కమలలు కానీ ఎవరైనా కానీ బిడ్డ పుట్టగానే మంచి జ్యోతిష్యం ప్రకారంగా న్యూమరాలజీ ప్రకారంగా పేరు పెట్టించుకుంటే చాలా బాగా ఉంటుంది. రైట్. ఇంకొకటి సార్ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. అవునండి. సో, స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ముందే నువ్వు ఇప్పటిదాకా నాన్న, బుజ్జి, కన్నా అనో లేదంటే ఇంకేదో పేర్లు అలా పెట్టుకొని పిలుచుకుంటారు గదా! హ్మ్. సో, ఇప్పుడు స్కూల్ టైమ్ కాబట్టి ఇప్పుడే న్యూమరో కరెక్షన్ చేయించుకుంటే, న్యూమరాలజీ కరెక్షన్స్‌తో పిల్లల పేర్లు చేయించుకొని స్కూల్‌లో జాయిన్ చేస్తే ఇంకా బెటర్ కదండీ! చాలా చాలా మంచిదండి. కదా! ఇంకొకటి మీరు చెప్పిన దానికి ఇంకొకటి ఆ! 9థ్ క్లాస్, 8థ్ క్లాస్ వచ్చినప్పుడు వాళ్ళు అక్షరాలు ఎలా రాస్తున్నారు? ప్రతి అక్షరము అందరూ ఒకే రకంగా రాస్తారండి. వై 100 రకాలుగా రాయొచ్చు సార్. వై యొక్క రాసిన దాని ప్రకారంగా మీ టాలెంట్ బయటపడుతుందండి. చాలామంది తెలీదు. ఆ! మీ ఆరోగ్యం తెలుస్తుంది. మీ ఐ రాసిన దాని ప్రకారం మీ కాన్సంట్రేషన్ ఎంత మా పిల్లోడు కాన్సంట్రేట్ చేయట్లేదండి అంటారు. ఐ రాసిన దాన్ని బట్టి తెలుస్తుంది. ఎస్ ఏ రాసిన దాని ప్రకారం ఈడు లీడర్‌షిప్‌గా ఉంటాడా? లేకపోతే ప్యూన్‌లాగా ఎవరు అరే అది తీసుకురా, నీళ్ళు తీసుకురా అంటే కొంచెం ఇదిగా అవును. ఉంటాడా? అక్షరాలను బట్టి వాళ్ళ యొక్క మా మానసిక స్థితి ఓహ్! తెలుస్తుందండి. ఓడియబ్బా! ఈ పేర్లు కొంతమంది చాలామంది మా పిల్లలు ఇంట్రావర్ట్ అండి ఎవరితో కలవడు అని అంటుంటారు. ఇప్పుడు చాలామందికి ఉన్నది అదేనండి. అవునండి. అందరూ లెఫ్ట్ హ్యాండ్ రాస్తుంటారండి. లెఫ్ట్ ఆ! హ్యాండ్ రాసే వాళ్ళని కరెక్ట్ గ్రాఫోథెరపీ చేపించగలిగితే ఒక 41 డేస్ అద్భుతమైన చైల్డ్‌గా వస్తారండి. నేను నా సర్వీస్‌లో సో మెనీ పీపుల్ మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్‌ని కూడా 40% వరకు తీసుకురాగలిగాం. అబ్బా! ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని చాలామంది మీకు కూడా ఆశ్చర్యంగా ఉండొచ్చు. గ్రాఫాలజీ హ్యాండ్ రైటింగ్ రాయటం వల్ల చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళకి గూడా మీలాంటి ఎండీలు గూడా కొన్ని లొసుగులు ఉంటాయండి. వాటిని కూడా డెవలప్ చేస్తే మీ సిగ్నేచర్‌ని డెవలప్ చేస్తే మీరు వై రాయటం, టీ రాయటం. నాకు కొంతమంది ఐఏఎంలు చేసినోళ్ళు 20,00,000 జీతాలకు ఉద్యోగం చేస్తున్నారండి. ఐఏఎంలు చేసినోళ్ళు 30 మినిమమ్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ టీ సరిగ్గా ఉండదండి. అలా కొన్ని అక్షరాలు కనుక రాయగలిగితే వాళ్ళల్లో మోటివేట్ అవుతారు. సెల్ఫ్ మోటివేట్, ఓకే. కాన్ఫిడెన్స్ అవుతుంది. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. తెలివితేటలు ఉంటాయి. అందరితో కలిసిపోయి అంటే కొంతమంది కలవరండి ఎవరితో. కలిసే అవకాశాలు ఉంటాయి. ఇంట్రావర్ట్ నుంచి ఎక్స్‌ట్రావర్ట్ అవుతారు. చాలా వాళ్ళలో ఉత్సాహవంతులవుతారు. అలా గ్రాఫాలజీ అనేది చాలా చాలా ముఖ్యం. మీలాంటి పెద్దవాళ్ళు చాలామంది మన ఇండియాలో సిగ్నేచర్ రాస్తే ఎవరికీ అర్థం కాకుండా ఉండాలి. మన లక్షల రూపాయలు అంటే బ్యాంకులో రూ. 10 కూడా ఉండవు కానీ మన డబ్బులను కొట్టేస్తాడు. నో అండి. సిగ్నేచర్ కరెక్ట్ చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. నేను 99% సిగ్నేచర్‌లన్నీ రాంగ్ ఉన్నాయండి. ఓకే. సిగ్నేచర్ కరెక్ట్ చేసిన తర్వాత నా జీవితం పేరు ఒకటే రకంగా ఉన్నా మరి జీవితం ఇద్దరిది ఒకే రకంగా ఉండాలి కదా! ఉండలేదు. ఎందుకు? చేసే సిగ్నేచర్ చాలా చాలా ముఖ్యం. ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో 50% ఎస్ అక్షరంతో పేర్లుంటాయండి. ఎస్ 99% సరిగ్గా రాయలేరండి. ఫ్యామిలీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ కూడా హ్యాండ్ రైటింగే, సిగ్నేచరే. సిగ్నేచర్‌లు, హ్యాండ్ రైటింగ్‌లు మార్చేస్తే సో మెనీ డైవర్స్ కేసులు మనం మార్చొచ్చండి. సార్ ఇప్పుడు పేపర్ మీద రాయడం, పెన్నుతో రాయడం అనేది కనుమరుగైపోతుంది అది కదా! లేకపోవటం వల్లే లేనిపోయిన డిప్రెషన్‌లు, సూసైడల్ టెండెన్సీసు, చిన్నాటికి విసుక్కోవటం, టీవీలు బద్దలు కొట్టడం ఇయన్నీ రావడం జరుగుతుంది.
ప్రతిరోజు ఏదో ఒకటి చిల్లర దుకాణం ఉందో ఏదైనా సరుకులు కానీ ఏమైనా ఒక 10-15 నిమిషాలు రాయగలిగితే వాళ్ళలో మోటివేట్ అవుతారు, జ్ఞాపకశక్తి వస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, ఇవన్నీ జరుగుతాయండి. ముఖ్యంగా ఈ డైవర్స్ కేసులు కూడా మనం చూడవచ్చండి. డైవర్స్కి వెళ్ళబోయే ముందు ఎవరైనా ఒక బాగా మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ వై అనేది కొంతమంది ఇలా రాయాలండి. వై అనేది చాలామంది ఇలా రాస్తుంటారండి. ఇలా రాస్తారు, ఇటు పక్కకి వెళ్తుంది, రైట్కి తిరగాల్సింది లెఫ్ట్కి వెళ్తుంది. వాళ్ళు ఆల్మోస్ట్ డైవర్స్ దాకా వెళ్దామని, లేకపోతే డైవర్స్ తీసుకోకపోతే లోపల ఒక ఇంట్లోనే 2 రూముల్లో ఉంటూ ఉంటారండి. వాళ్ళని కాస్త వైని కరెక్ట్గా రాయించగలిగితే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మా పిల్లడి కాన్సన్ట్రేషన్ లేదండి, జ్ఞాపకశక్తి ఉండలేదు, అవి కరెక్ట్గా రాయించగలిగితే చాలా బాగా ఉంటుంది. అలా ప్రతి ఒక్క అక్షరము సిగ్నేచర్ని మార్చగలిగితే అవి చాలా సింపులే కదా సార్. ఇట్లా గీత గీసి పైన అది 0 పెడతారు, ఇలా పెడతారు, అలా పెడతారు, కరెక్ట్గా డాట్ పెట్టగలగాలి. దగ్గరగా డాట్ పెడితే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎవరూ చేయరు, మీరు చేయండి. మీరు ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేసినా కరెక్ట్గా డాట్ పెట్టలేరు. అలా పెట్టగలిగితే ఒక 41 days గ్రాఫోథెరపీ చేయించగలిగితే చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అండి. అసలు నిజంగా గ్రాఫాలజీ గురించి ఎవరికి తెలియదు. మీరు చాలా పెద్ద మనసు చేసుకొని నా చేత గ్రాఫాలజీ చేయించారు. గ్రాఫాలజీ చేయించడం వల్ల చాలా చాలా పెద్ద వాళ్ళు కూడా, చాలా రిచ్ పీపుల్ కూడా సిగ్నేచర్ చేసిన తర్వాత చాలా బాగా ఉండాలని ఒక MLC కంపెనీ ఆయన చైర్మన్ కూడా నాకు ఎక్నాలజ్ చేశాడు. చాలామంది సిగ్నేచర్ చేయడం వల్ల లోపల పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఆ సిగ్నేచర్లో ఆ ప్రాబ్లమ్స్ తెలుస్తాయండి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మనశ్శాంతిగా శాంతంగా ఉండటానికి సిగ్నేచర్ చాలా బాగా పనిచేస్తుందండి. చాలామంది సూసైడల్ టెండెన్సీస్, డిప్రెషన్, దాంట్లో నుంచి బయటికి తీసుకురావచ్చండి. ఒక జ్యోతిష్యము, న్యూమరాలజీ కన్నా గ్రాఫాలజీ, హ్యాండ్ రైటింగ్ అండ్ సిగ్నేచర్ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అండి. గ్రాఫాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. ఏంటంటే గ్రాఫాలజీ అనేది విస్తృతం లేదు. ఇప్పుడు మన న్యూమరాలజీ కూడా మొన్నటి వరకు ఎవరు తెలియదండి. నేను బుక్ రాసి, నేను ఆర్టికల్ రాసేంత వరకు ఎవరికి తెలియదండి. దీన్ని చాలా మరుగున పడిపోయినండి. చాలా సబ్జెక్ట్స్ మరుగున పడిపోయింది. ఆ మరుగున పడిన సబ్జెక్ట్ బయటికి తీసుకురావాలి. ఈ సిగ్నేచర్లు కనుక చేయగలిగితే చాలామంది, ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు జరుగుతుంది. మనం ఏ అక్షరం ఎలా రాయాలో మీతో కూర్చొని అన్నీ, ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడాలి. ఒకసారి ఎప్పుడన్నా బోర్డు పెట్టి మనం ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క ఎపిసోడ్ లాగా చేద్దామండి. మీకు ఇది మనం ప్రజలకు ఉపయోగపడాలండి, మనకు కాదు. మన సొసైటీకి ఏమి ఇచ్చాం, మన సొసైటీ చాలా ఇచ్చింది మనకి, మనం కూడా సొసైటీకి తిరిగి ఇవ్వాలి. ఇచ్చేద్దామండి. గాడ్ బ్లెస్ యూ సార్. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాను.